నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. హైడ్రా చట్టం రాష్ట్రమంతా అమలు చేయాలి. తిమింగలాలను వణికిస్తున్న హైడ్రా ప్రయోగాత్మకంగా హైదరాబాద్ సరిహద్దుల్లో ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో హైడ్రా చట్టం అమలుకు సిద్ధమవుతున్న ఉన్నతాధికారులు ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా అక్రమ కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. పటిష్ట బందోబస్తు మధ్య మాదాపూర్లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. చెరువుల్లో, నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేస్తోంది. మాదాపూర్లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. తుమిడి హడ్డీ చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజామున నుంచి అధికారులు కూల్చివేత ప్రారంభించారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్ల దందా లేకపోతే ఫామ్ హౌస్ల నిర్మాణాలు అన్ని పార్టీల నేతల తీరు ఇదే. ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు. అది నాది కాదు, నా దోస్తుదంటున్నారు. నాది సక్రమమే, నీదే అక్రమం అంటున్నారు. ఫస్ట్ నీ ఫామ్ హౌస్ కూల్చాలని ఒకరు, మొదలు నీదే కూల్చాలని ఇంకొకరు ఇలా మాటలతో టైం పాస్ చేస్తున్నారు. కౌంటర్లు ఇచ్చుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ, గడ్డం వివేక్, మధు యాష్కి, పట్నం మహేందర్ రెడ్డిల ఫామ్ హౌస్లన్నీ అక్రమంగా నిర్మించినవే అన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని అమీన్పూర్, పటాన్ చెరువు మండలాల్లో చెరువుల చుట్టూ వెలిసిన కాలనీలు ఎఫ్డీఎల్ పరిధిలోకి వచ్చే ఫ్లాట్లు ఆక్రమణలకు గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో అమీన్పూర్ మండలం మున్సిపాలిటీలోని 1-2 చెరువులు, నాళాలు ఆక్రమణకు గురైనట్టు డ్రోన్ కెమెరాతో సర్వే చేసి గుర్తించింది. పైగా ఇటీవల 2 సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్లోని పలు చెరువులను సందర్శించి సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో గతంలో సర్వే నిర్వహించగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొంతమంది ఆక్రమణదారులు ఆందోళన పడుతూ న్యాయ నిపుణుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.